విశాఖలో ప్రతిపాదిత డేటా సెంటర్లు దేవస్థాన భూముల బదిలీ అంశాలపై ఎంపీ భరత్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే బొలిశెట్టి సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. పర్యావరణ చట్టాలు, నిబంధనలపై ఎంపీకి సరైన అవగాహన లేదని విమర్శించారు. డేటా సెంటర్లకు సంబంధించిన పర్యావరణ అనుమతులు, మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం, కంబాలకొండ అభయారణ్య పరిధిలో పరిశ్రమల ఏర్పాటుపై పూర్తి వివరాలను ప్రజలకు ముందుంచాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై చట్టాలు, న్యాయస్థాన తీర్పుల ఆధారంగా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు. నమస్తే అండి. మన విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ గారు చిన్న వీడియోలు తన సోషల్ మీడియాలో పెట్టారు. ఒక 5 వీడియోలు, మిత్ 1, మిత్ 2, మిత్ 3, మిత్ 4, మిత్ 5 అని. వాటికి కొద్దిగా క్లారిఫికేషన్స్ ఇద్దామని ఉద్దేశంతో, ఎందుకంటే మాటికి చెప్పడం ఎందుకు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం కదా అంటే మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదండి అని కొంతమంది అడిగారు. ముఖ్యంగా మళ్ళీ నేను పర్యావరణం సైడ్ నుంచే ముందు వస్తాను, ఎందుకంటే ఆయన ఇంకేటో మొదలు పెట్టారు కానీ పర్యావరణం ఒకటి చాలా ఇంపార్టెంట్. ఆయన చెప్పింది పర్యావరణ అనుమతులు అన్నీ వచ్చేసాయి. పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాత కూడా పర్యావరణ అనుమతులు రాలేదని పర్యావరణ వ్యక్తులు చెప్పడం కరెక్ట్ కాదు. ఏప్రిల్ 18న ఒక పర్యావరణ అనుమతి వస్తే జూన్ 10వ తారీఖునే రెండో పర్యావరణ అనుమతి వచ్చిందని చెప్పారు. పేర్లు పెట్టి చేశారు. అది చల్లదండి, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. వైసీపీ నేత దేవినేని అవినాష్ పై